శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఉపనిషత్ దర్శనం. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 5వది శ్వేతాశ్వతరోపనిషత్. ప్రథమాధ్యాయ. ఒకనాడు బ్రహ్మవేత్తలందరూ ఒకచోట చేరి తమలో తాము ఇలా చర్చించుకుంటున్నారు. ఈ ప్రపంచం ఆవిర్భవించటానికి కారణం బ్రహ్మేనా లేక కాలమా? పరబ్రహ్మ ఈ సృష్టికి ఉపాదాన కారణంగా ఉన్నాడా? మనమంతా ఎవరి వల్ల జన్మించాం? దేనివల్ల జీవిస్తున్నాం? ప్రళయకాలంలో మనమంతా ఎక్కడున్నాం? ఎవరి అధికారంతో మనం సుఖదుఖాలను అనుభవిస్తున్నాం అని. ఈ ప్రపంచానికి కారణం కాలం, స్వభావం, ప్రకృతి నియమం, యదృచ్ఛ అనగా అనుకోకుండా జరగటం. పంచభూతాలు, ప్రకృతి పురుషులు ఇవన్నీ వేరువేరుగా కానీ కలిసి కానీ కాదు. అలాగే సుఖదుఖాలకు వశడైపోయిన జీవాత్మ కూడా ఈ ప్రపంచానికి కారణం కాడు. ధ్యానయోగాన్ని అనుసరించిన బ్రహ్మజ్ఞానులు అద్వితీయుడు, సర్వకారుణుడు, కాలస్వరూపుడు అయిన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించారు. ఎంతో గొప్పదైన పరబ్రహ్మ మాయాశక్తి సత్వరజస్తమో గుణాలతో త్రిగుణాత్మకంగా ఎంతో రహస్యంగా ఉంది. బ్రహ్మజ్ఞానులు ఆ పరబ్రహ్మని బండి చక్రం నేమిగా, త్రిగుణాత్మకమైన ప్రకృతితో ఆవరించబడిన వాడిగా, 50 ఆకులు అనగా అసక్తులు 28, తుష్టలు 9, సిద్ధులు 4 కలిసి 50, 16 కొనలు 20 వత్సరాలున్న బండి చక్రం కలిగిన వాడిగా, 6 అష్టకాలు 8 తత్వాలు కలిగిన వాడిగా, విశ్వరూప ఏకపాసం కలిగిన వాడిగా, ధర్మం అధర్మం జ్ఞానం అనే 3 మార్గాలు కలిగిన వాడిగా, పాపపుణ్యాలలో మోహం కలిగిన వాడిగా దర్శించారు. ఆ పరబ్రహ్మ నదీ రూపంగా కూడా ఋషులకి దర్శనమిచ్చాడు. వారు దాన్ని ఎలా దర్శించారంటే, పంచేంద్రియాలే ప్రవాహంగా కలిగింది, పంచమహాభూతాలతో కుటిలంగా ఉన్నది, పంచ ప్రాణాలనే అలలతో ఉన్నది, మనస్సే కారణంగా కలిగింది, శబ్దం మొదలైనది పంచ విషయాలనే సుడిగుండాలతో కూడుకుని ఉన్నది, 5 రకాల దుఃఖాలనే వేగవంతమైన ప్రవాహాలు కలిగినది, 50 రకాల తమో మోహభేదాలు కలిగినది, 5 రకాల క్లేశాలు కలిగిన ఒక మహానదీ రూపంగా పరబ్రహ్మని దర్శించారు. సకల జీవులకి జీవనాధారమైనది, అందరికీ ప్రళయస్థానమైనది, అన్నిటికన్నా ఉత్కృష్టమైనది అయిన ఈ పరబ్రహ్మ అనే చక్రంలో పడి జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఇలా బ్రహ్మచక్రంలో తిరుగుతుండే జీవుడు తాను వేరే, పరబ్రహ్మ వేరే అని భావిస్తుంటాడు. ఇలా అతడు జీవుడికి బ్రహ్మకి అభేదాన్ని భావించినంతకాలం సంసారంలో చిక్కుకొని జనన మరణాలు పొందుతూనే ఉంటాడు. ఎప్పుడైతే అతడు జీవేశ్వర అభేదాన్ని గుర్తిస్తాడో అప్పుడే అతడు మోక్షానికి అర్హుడవుతాడు. పరబ్రహ్మం అన్నింటికన్నా గొప్పది. ఆ పరబ్రహ్మంలో భోక్త, భోగ్యం, నియామకం, అలాగే జాగృత్, స్వప్న, సుషుప్తులు, దేశకాల నిమిత్తాలు అనేవి 3 ఆశ్రయించబడి ఉంటాయి. అలాంటి ఈ పరబ్రహ్మం నాశనరహితమైనది. బ్రహ్మజ్ఞానులు ఈ శరీరంలో అంతర్యామిగా ఉండే ఆ పరబ్రహ్మంలోనే లీనమై జనన మరణ రూపమైన సంసారం నుంచి విముక్తి పొందుతున్నారు. ఈ విశాల విశ్వం మొత్తం వ్యక్తం, అవ్యక్తం, క్షరం, అక్షరం అనే వాటి కలయికతో ఏర్పడిందని చెబుతారు. ఇలా పరస్పరం కూడుకొని ఉన్న ఈ విశ్వాన్ని ఈశ్వరుడు భరిస్తున్నాడు. అలాంటి ఈశ్వరుడిని, పరబ్రహ్మని తెలుసుకోలేక జీవుడు భోక్తృభావంతో బద్ధుడైపోతున్నాడు. ఎప్పుడైతే జీవుడు పరబ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడో తక్షణమే అతడుకున్న బంధాలన్నీ విడిపోయి మోక్షాన్ని పొందుతాడు. పరబ్రహ్మ జ్ఞుడు అనగా అన్నీ తెలిసినవాడు, జీవుడు అజ్ఞుడు అంటే జ్ఞానం లేనివాడు. అయితే అన్నీ తెలిసిన పరబ్రహ్మ, ఏమీ తెలియని జీవుడు ఇద్దరూ జన్మాది వికారాలు లేనివారే. ఇది ఎలా అంటే, ఆ పరబ్రహ్మ మాయా ప్రభావంతో జీవుడిగా, ఈశ్వరుడిగా కనిపిస్తున్నాడు. నిజానికి ఇద్దరూ ఒక్కటే. ప్రధానమైనది క్షరం అనగా పదార్థం అనేది నశించిపోయేది. ఈశ్వరుడు అమృతుడు అనగా నాశనం లేనివాడు. ఇలాంటి నాశరహితుడు, స్వయం ప్రకాశకుడు అయిన పరమేశ్వరుడే ప్రధానమైన పదార్థాలని, జీవుల్ని కూడా నియమిస్తున్నాడు. ఈ పరమాత్మని ధ్యానించటం వల్ల, ఆయన తత్వాన్ని నిరంతరం చింతించటం వల్ల విశ్వమాయ ప్రభావం తొలగిపోయి జీవుడికి నివృత్తి మార్గం లభిస్తుంది. ఎప్పుడైతే పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు బంధనాలకి మూలమైన అజ్ఞానమంతా నశించిపోతుంది. అలా అజ్ఞానం నశిస్తే జనన మరణ రూపమైన సంసార దుఃఖం కూడా నశిస్తుంది. జీవుడు ఎంతో గొప్పవాడైన పరమాత్మని త్రికరణ శుద్ధిగా ధ్యానం చేయటం వల్ల తన శరీరం పతనం అనగా మరణించాక చెందిన మూడోదైన విశ్వంలో ఐక్యాన్ని పొంది స్వయంగా తానే పరబ్రహ్మ స్వరూపుడవుతాడు. అంతేకాదు ఆప్తకాముకుడు కూడా అతడే అవుతాడు. జీవుడు నిరంతరం తనలో ఉండే పరమాత్మను తెలుసుకోవాలి. ఇంతకన్నా అతడు తెలుసుకోవలసింది మరొకటి ఉండదు. జీవుడు జగత్తు ప్రేరకుడు. ఈ 3 పరబ్రహ్మకి చెందిన 3 రూపాలుగా భావించాలి. అనగా ఈ మూడింటికి
ఎలాంటి భేదం లేదని తెలుసుకోవాలి. కర్ర నుంచి అనగా ఆరని నిప్పు పుడుతుంది. అయితే ఆ కర్రలో అనగా ఆరని అగ్ని పుట్టించటం కోసం ఉపయోగించే కర్ర ఉన్న అగ్ని పైకి కనిపించదు. అది కేవలం మదించినప్పుడు మాత్రమే బయటికి వస్తుంది. అదేవిధంగా శరీరంలో ఉన్న ఆత్మ కూడా ప్రణవోపాసన చేయటం ద్వారానే వ్యక్తమవుతుంది. కానీ అది చేయకపోతే శరీరంలో ఆత్మ ఉన్నప్పటికీ అది వ్యక్తం కాదు. జీవుడు అనగా మానవుడు తన శరీరాన్ని క్రింది కొయ్యగా ఓంకారాన్ని పై కొయ్యగా చేసి ధ్యానం అనే మదనాన్ని శ్రద్ధగా చేస్తే లోపలున్న అగ్ని లాంటి పరమాత్మని దర్శించవచ్చు. ఎలాగైతే గానుగలో నువ్వులను వేసి త్రిప్పితేనే నూనె వస్తుందో, పెరుగుని బాగా చిలికితేనే వెన్న బయటకు వస్తుందో, బాగా ఉధృతంగా ప్రవహించే నది ద్వారా సమృద్ధిగా జలం లభిస్తుందో, అదేవిధంగా ఆరని మదించటం వల్ల అగ్ని పుడుతుంది. అలాగే సత్యం తపస్సు ఆచరించటం ద్వారానే జీవుడికి తన లోపలే ఉన్న ఆత్మదర్శనం లభిస్తుంది. పాలలో నెయ్యి ఉన్నట్టు ఆ పరమాత్మ కూడా తపస్సులో బ్రహ్మ అనగా ఆత్మ జ్ఞానంలో వ్యాపించి ఉంటాడని గ్రహించాలి. అలా గ్రహించిన జీవుడే ముక్తిని పొందుతాడు. ద్వితీయోధ్యాయ ధ్యానాన్ని ఆచరించేవారు ముందుగా తన ఇంద్రియాలన్నిటినీ లోపలున్న పరమాత్మ సన్నిధికి చేర్చాలి. తత్వజ్ఞానాన్ని పొందటం కోసం అగ్నికి సంబంధించిన వెలుగుని దర్శించి తద్వారా పంచభూతాలలో నిండిన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. మహాశక్తి సంపన్నుడు స్వయం ప్రకాశంతో విరాజిల్లేవాడు అయిన పరమాత్మను పొందటం కోసం సవిత్ర దేవత అనుగ్రహంతో అంతకు తగ్గ ప్రయత్నాన్ని మా శక్తి మేరకు చేస్తాము. ఆ సవిత్ర దేవత అనగా స్వయం ప్రకాశమానుడు మా అందరి మనసుల్ని ఆ పరమాత్మ మీదే లగ్నమయ్యేలా చేసి మా సర్వేంద్రియాలు ఆ పరబ్రహ్మని పొందేలా చేయుగాక. ఈ విధంగా విప్రులు తమ మనసుల్ని పరబ్రహ్మ మీదే లగ్నం చేసి స్వయం ప్రకాశమానుడు సర్వత్రా వ్యాపించినవాడు అయిన ఆ పరబ్రహ్మని గొప్పగా స్తుతించాలి. పై చెప్పిన విధంగానే ఆచరించి నిరంతరం ధ్యానం చేయటం ద్వారా మా మనసుని బుద్ధిని సనాతనుడైన ఆ పరబ్రహ్మలోనే లీనం చేస్తున్నాం. మాలోని ఆ జ్యోతి స్వరూపుడికి నమస్కారం. అమృతపుత్రులైన అనగా పరబ్రహ్మ సంతానం అందరూ వినాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు పరమేశ్వరుడిని ఆరాధించకుండా అజ్ఞాది క్రతువులు అనగా యజ్ఞాలు చేస్తున్నారో, వాయువు ఎక్కడ అనగా ప్రాణమయంలో నిరోధించబడుతుందో, సోమరసం యజ్ఞయాగాల్లో పొంగి పొర్లుతుందో అలాంటి ప్రదేశాల్లోనే మనస్సు పుడుతోంది. ఏ పరమాత్మని అనగా సవిత్ర రూపుణ్ణి సేవించటం వల్ల జన్మని అనగా తిరుగు పుట్టటం నిర్మూలించటానికి వీలవుతుందో, ఏ పరబ్రహ్మని పొందటం ద్వారా పూర్వ కర్మల బాధల నుంచి తప్పించుకోవచ్చో అలాంటి పరబ్రహ్మని ఉపాసించాలి. తల, కంఠం, శరీరం ఈ మూడిటిని నిటారుగా ఉంచి ఇంద్రియాలని మనసుని హృదయంలో నిలిపి పరబ్రహ్మం అనగా ఓంకారం అనే వాడ ద్వారా అత్యంత భయంకరమైన సంసారం అనే ప్రవాహాన్ని జీవుడు దాటాలి. సాధకుడైన జీవుడు యుక్తమైన ఆహార విహార నియమాలను పాటిస్తూ ప్రాణాన్ని అనగా వాయువుని నిరోధించి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ప్రాణాయామ క్రియని ఆచరించాలి. చెడ్డవైన గుర్రాలతో ఉన్న రథాన్ని ఆ రథసారథి ఎలా అప్రమత్తంగా నడుపుతాడో అదేవిధంగా సాధకుడు ఇంద్రియాలనే చెడ్డ అశ్వాలతో పరిగెత్తే మనోరథాన్ని జాగ్రత్తగా అదుపు చేయాలి. ఇలా చేసే ప్రాణాయామాన్ని సమతల ప్రదేశాల్లో, పరిశుభ్రమైన గులకరాళ్ళు, ఇసుక, నిప్పు లేని ప్రదేశాల్లో, జలాశయాలు ధ్వని వినిపించని చోట, పెద్ద హోరుగాలి లేని చోట, చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో, కొండ గుహల్లో అభ్యసించాలి. యోగాభ్యాసం చేసేవాడికి ప్రారంభంలో మంచు, పొగ, సూర్యుడు, గాలి, అగ్ని, మినుగురులు, మెరుపులు, స్ఫటికం, చంద్రుడు లాంటి రూపాలు కనిపిస్తాయి. అలాంటివి కనిపిస్తే మంచిది. అవి బ్రహ్మ సాక్షాత్కారానికి ముందుగా కలిగే సంకేతాలు. ఇవి వరుసగా ధ్యానంలో కనిపిస్తూ ఉంటే త్వరలోనే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందని అర్థం. సాధకుడి పంచభూతాత్మకమైన అనగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం శరీరం యోగాభ్యాసం సిద్ధించిన తర్వాత అది యోగాగ్నిమయంగా మారిపోతుంది. అనగా సాధకుడి భౌతిక శరీరం దగ్ధమైపోతుంది. అలాంటి స్థితిలో ఆ సాధకుడిని ఎలాంటి రోగాలు, వార్ధక్య బాధలు, అకాల మృత్యువు ఏవీ దరిచేరవు. యోగాభ్యాసాన్ని శ్రద్ధగా ఆచరించేవాడికి మొదట్లో శరీరం చాలా తేలికగా ఉంటుంది. అతడి శారీరక మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. కంఠధ్వని స్పష్టంగా ఉంటుంది. శరీరం మంచి సువాసన భరితంగా ఉంటుంది. మలమూత్ర విసర్జన క్రియలు తక్కువైపోతాయి. ఎలాగైతే దుమ్ముతో నిండి కాంతిహీనంగా ఉండే సువర్ణాది లోహ బింబాలు అనగా విగ్రహాలు నిప్పుతో కాల్చటం వల్ల తిరిగి ప్రకాశవంతంగా మారుతాయో అదేవిధంగా జీవుడు కూడా ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్నాక అద్వితీయుడు, ధన్యుడు, శోకరహితుడుగా మారుతాడు. జీవుడు ఎప్పుడైతే జ్యోతి స్వరూపంగా వెలుగొందే ఆత్మతత్వాన్ని అవగతం చేసుకొని తద్వారా బ్రహ్మతత్వాన్ని దర్శిస్తాడో అప్పుడే అతడు జన్మరాహిత్యాన్ని పొంది నిశ్చలమైన పవిత్రమైన పరబ్రహ్మని తెలుసుకొని అన్ని రకాల బంధాల నుంచి విముక్తి పొందుతున్నాడు. ఈ పరమాత్మే తూర్పు మొదలైన 4 దిక్కుల్లో, ఈశాన్యం మొదలైన 4 విదశల్లో,
ఊర్ధ్వ అధో భాగాల్లో అంతటా ఆవరించి ఉన్నాడు. అందరికన్నా మొదట జన్మించిన ఆ హిరణ్య గర్భుడే తల్లి గర్భంలో శిశువుగా కూడా జన్మిస్తున్నాడు. ఇది వరకు పుట్టినవాడు, ఇక ముందు పుట్టబోయేవాడు కూడా అతడే. అలాగే అందరికీ అభిముఖుడిగా, సర్వతోముఖుడిగా ఉండేది కూడా ఈ పరమాత్మే. ఏ పరమాత్మ అగ్నిలో, జలంలో, ఔషధంలో, వనస్పతుల్లో, సమస్త ప్రపంచంలో వ్యాపించి ఉన్నాడో ఆ పరమాత్మకి నమస్కారం. తృతీయోధ్యాయ. ఈ సృష్టి మొత్తాన్ని ఆ పరమాత్మే తన మాయాశక్తితో సృష్టిస్తూ, పోషిస్తూ చివరికి సంహరిస్తున్నాడు. అద్వితీయుడైన ఆ పరబ్రహ్మే మాయాశక్తితో ఈ సర్వాన్ని నియంత్రిస్తున్నాడు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు ముక్తిని పొందుతారు. ఈ సృష్టికి పూర్వం ఉన్న పరబ్రహ్మ ఒక్కడే కనుక బ్రహ్మజ్ఞానులు రెండోవాడున్నాడని భావించటం లేదు. అలా ఒక్కడుగా ఉన్న ఆ పరమాత్మే తన మాయాశక్తితో ఈ జగత్తుని సృష్టించి ఈ జగత్తులో ఉన్న సకల జీవుల్లో అంతరాత్మగా ఉన్నాడు. ఆయనే ఈ జగత్తునంతా పోషించి చివరికి అందరినీ తనలో లయం చేసుకుంటున్నాడు. పరమాత్మ భూలోకాన్ని, ఆకాశాన్ని సృష్టించాడు. అలా సృష్టించిన ఆయనే విశ్వమంతా నేత్రాలు, బాహువులు, ముఖాలు, పాదాలతో నిండి ఉన్నాడు. ఇలా మానవులకి, పక్షులకి చెందిన అవయవాలన్నీ ఆయన రూపాలే. ఏ పరమాత్మ సకల దేవతలకి సృష్టికర్తో, ఏ భగవంతుడు వారి ఐశ్వర్యానికి కారణభూతుడిగా, ఈ విశ్వాన్ని పాలించే పాలకుడిగా, మహర్షిగా, సర్వజ్ఞుడిగా ఉన్నాడో, ఏ పరబ్రహ్మ పూర్వం హిరణ్య గర్భుడిని అనగా చతుర్ముఖ బ్రహ్మను పుట్టించాడో అలాంటి పరమాత్మ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఓ రుద్ర, నీ దివ్య శరీరం అఘోరమైనది అనగా శుభప్రదమైనది. స్మరించిన వెంటనే పాపాలను నశింపజేసేది, అన్ని రకాల భయాల్ని పోగొట్టేది. పర్వతం మీద నిద్రించే ఓ రుద్ర, నీ దివ్య శరీరంతో మమ్మల్ని అనుగ్రహించు. నీ చేతిలో శత్రువుల మీద ప్రయోగించే బాణాలున్నాయి. ఆ బాణాల్ని మంగళకరమైన వాటిగా మార్చు. వాటిని ప్రయోగించి ఎవరికీ ఎలాంటి హాని అనగా హింస జరగకుండా చూడు. అనంతమైన ఈ పరబ్రహ్మ, సుగుణ బ్రహ్మ అనగా విరాట్ పురుషుడి కన్నా ఉత్కృష్టమైనవాడు నిర్గుణ బ్రహ్మగా కూడా ఆయన వ్యవహరించబడతాడు. సకల ప్రాణుల్లో అంతర్యామిగా వ్యాపించినవాడు, ఈ సకల సృష్టిని తనలో లీనం చేసుకునేవాడు అయిన పరబ్రహ్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వాన్ని తెలుసుకున్న వారు అమృతులవుతున్నారు. అజ్ఞానాంధకారానికి అవతల దిశలో దివ్య ప్రకాశ రూపుడై వెలుగొందుతున్న పరమాత్మని నేను అనగా శ్వేతాశ్వతర మహర్షి తెలుసుకున్నాను. నాలా ఆ పరబ్రహ్మని తెలుసుకున్నవాడే మృత్యువుకి అతీతుడై సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడు. మోక్షానికి ఇంతకన్నా వేరే దారి లేదు. పరబ్రహ్మని మించిన గొప్ప తత్వం వేరేదీ లేదు. దానికన్నా సూక్ష్మమైనది, అలాగే స్థూలమైనది కూడా మరొకటి లేదు. అద్వితీయుడైన పరబ్రహ్మ చేతే ఈ విశ్వం మొత్తం వ్యాపించబడింది. అలాంటి పరబ్రహ్మతత్వం అన్నిటికీ అతీతమైనది. దానికి దుఃఖం లేదు, తాపత్రయాలు లేవు. ఈ విధంగా పరబ్రహ్మతత్వాన్ని ఎరిగిన వారు అమరులవుతారు. తెలుసుకోలేని వారు దుఃఖాలను అనుభవిస్తారు. నిర్గుణ పరబ్రహ్మ అన్నిటికీ అతీతమైనప్పటికీ ఆయన సమస్త జీవుల ముఖాలుగా, తలలుగా, కంఠాలుగా ఉంటూ వారి హృదయాలలో కూడా కొలువై ఉన్నాడు. అలా ఆయన సర్వత్రా వ్యాపించి మంగళ స్వరూపుడిగా ఉన్నాడు. పరిపూర్ణుడై ఈ మహాపురుషుడే విరాట్ పురుషుడి అంతఃకరణాన్ని ప్రేరేపించేవాడు. స్వయం జ్యోతి స్వరూపుడు, అవ్యయుడు, పరిశుద్ధమైనవాడు, పరమపదాన్ని ప్రాప్తింపజేసేవాడు. పరమాత్మ ఒక బొటని వేలంత పరిమాణంలో జీవుల హృదయం అనే గుహలో నివసిస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారికి అమృతత్వం ప్రాప్తిస్తుంది. పరబ్రహ్మకి 1000 తలలున్నాయి. వాటితో పాటు 1000 కళ్ళు, 1000 చేతులు, పాదాలు ఉన్నాయి. అలాంటి ఆ విరాట్ పురుషుడు ఈ విశ్వం మొత్తాన్ని అన్ని వైపుల నుంచి ఆక్రమించి అంతటా వ్యాపించాడు. అంతటి విశ్వరూపుడైన ఆయన మానవుడి నాభికి 10 అంగుళాల పైస్థానంలో ఉన్న హృదయంలో కొలువున్నాడు. కనిపించే ఈ సర్వం అనగా భూత, భవిష్యత్, వర్తమానాలు అన్నీ ఆయనవే. అన్నంతో వృద్ధి చెందే ఈ ప్రపంచం కూడా ఆయన స్వరూపమే తప్ప మరొకటి కాదు. అమృతమయమైన ఆ మోక్షానికి ఆ విరాట్ పురుషుడే అధిపతి. ఆ పరమ పురుషుడికి అంతటా పాదాలు, నేత్రాలు, శిరస్సులు, ముఖాలు, చెవులున్నాయి. ఈ విధంగా ఆ మహాపురుషుడు ఈ సృష్టిలో ఉన్న సకల జీవుల్లో ఆవరించి ఉన్నాడు. అలాంటి పరమపురుషుడు అనగా పరబ్రహ్మతత్వాన్ని సకల ఇంద్రియ గుణాలని ప్రకాశింపజేసేదిగా, ఇంద్రియాలనేవేవీ లేనిదానిగా, ఈ సమస్తానికి అధిపతిగా, ఈశ్వరుడుగా, అన్నింటినీ రక్షించేదిగా తెలుసుకోవాలి. ఆ పరమపురుషుడు అనగా పరబ్రహ్మ 9 ద్వారాలతో అనగా రంధ్రాలతో ఉన్న ఈ శరీరం అనే నగరంలో ఆత్మరూపంతో ప్రకాశిస్తున్నాడు. అలా లోపలున్న ఆయనే స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచాన్నంతా స్వాధీనం చేసుకుని బయట కూడా సంచరిస్తున్నాడు. ఈ పరబ్రహ్మకి పాదాలు లేకపోయినప్పటికీ వేగంగా నడవగలడు, అన్నిటినీ పట్టుకోగలడు. అలాగే కళ్ళు లేకపోయినా అన్నీ చూడగలడు, చెవులు లేకపోయినా వినగలడు. ఈ సృష్టిలో అన్నీ అతడికి తెలుసు. అయితే అతన్ని తెలుసుకున్నవారు ఎవరూ లేరు. అలాంటి పరబ్రహ్మనే మహర్షులు గొప్పవాడని, మహాత్ముడని కీర్తిస్తారు. ఈ పరమాత్మ అతి చిన్నదైన అణువు కన్నా చిన్నగా ఉండేవాడు. అలాగే ఎంతో పెద్దదైన దానికన్నా మరింత పెద్దవాడు. ఈయన సకల జీవుల హృదయం అనే గుహలో అంతరాత్మగా కొలువై ఉంటాడు.
ఇలాంటి పరమాత్మని విషయభోగాల మీద ఆశ లేనివాడు, మహిమాన్వితుడు, ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రుడైన వాడు మాత్రమే దర్శించుకోగలడు. ఏ పరమాత్మనైతే జన్మ లేనివాడిని, శాశ్వతుడని, అత్యంత సనాతనుడని, సర్వవ్యాపకుడని, సర్వగతుడని బ్రహ్మవేత్తలు కీర్తిస్తుంటారో అలాంటి పరబ్రహ్మను గురించి నేను తెలుసుకున్నాను. ఏ పరమాత్మ తాను ఒక్కడిగానే ఉంటూ జాతి వర్ణాలు వంటివేవీ లేనివాడై ఎవరి సహాయం లేకుండా స్వశక్తితో ఎలాంటి కోరికలు లేకుండా వివిధ జాతుల ప్రజల్ని, జీవజాలాల్ని సృష్టిస్తున్నాడో, అలాగే తన సృష్టిని తానే ప్రళయకాలంలో లయం చేస్తున్నాడో, స్థితికాలంలో పోషిస్తున్నాడో అలాంటి ఆ పరమాత్మ మాకందరికీ సమృద్ధిని ప్రసాదించుగాక. ఇలా సృష్టి స్థితి లయకారకుడిగా కీర్తించబడ్డ పరమాత్మే అగ్ని, ఆయనే సూర్యుడు, వాయువు, చంద్రుడు, పరిశుద్ధమైనవాడు, జలస్వరూపుడు, హిరణ్యగర్భుడు అనగా చతుర్ముఖ బ్రహ్మ, విరాట్ పురుషుడు కూడా. విరాట్ పురుషుడైన ఓ పరమాత్మ, నీవు స్త్రీవి, పురుషుడివి, యువకుడివి, యువతివి, కర్ర అనే ఊతతో నడిచే వృద్ధుడివి, అప్పుడే పుట్టిన బాలుడివి నీవే. ఇలా నీవు ఉపాధి భేదంతో ఎన్నో రకాలుగా కనిపిస్తావు. విశ్వముఖుడిగా అన్ని దిక్కుల్లో వ్యాపించావు. నీలం రంగులో ఉండే తుమ్మిదివి, పచ్చటి రంగుతో ఉండే చిలుకవి, మెరుపులో ఉన్న మేఘానివి, గ్రీష్మాది షడ్ఋతువులవి, సముద్రానివి నీవే. ఇలాంటి నీవు ఆద్యంతాలు లేకుండా దేశకాలాలకి అతీతంగా ఉన్నావు. నీ నుంచే ఈ సమస్త లోకాలు ఆవిర్భవించాయి. సత్వరజో స్తమో గుణాలకి ప్రతీకగా తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో విలసిల్లే స్త్రీని ప్రకృతి అంటారు. పుట్టుకే లేనిది, అనాదిగా ఉన్నది అయిన ఆ ప్రకృతి తనలాగే ఉన్న ఎంతోమందిని అనగా త్రిగుణాలతో ఉన్నవారిని సృష్టిస్తుంది. అలాంటి ప్రకృతి మీద అనురాగం పెంచుకున్న జీవుడు ఆమెని చేరి సుఖాన్ని అనుభవిస్తుండగా ఆ ప్రకృతి నుంచి విముక్తి పొందిన మరొకడు అనగా పరమాత్మ సుఖాల అశాశ్వతమని భావించి ప్రకృతిని వదిలేస్తున్నాడు. అందమైన రెక్కలతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండే రెండు పక్షులు ఒక చెట్టు మీద ఉన్నాయి. ఆ రెండు పక్షుల్లో ఒకటి జీవాత్మ. అది అజ్ఞానంతో కూడింది కావటం వల్ల ఆ చెట్టు మీద ఉన్న రుచికరమైన ఫలాన్ని అనగా కర్మఫలాన్ని తింటుంది. ఇక రెండో పక్షి పరమాత్మ. అది జ్ఞానవంతమైంది కాబట్టి ఏమీ తినకుండా అలానే చూస్తుంది. ఈ విధంగా జీవాత్మ, పరమాత్మ ఒకే వృక్షం మీద ఉన్నప్పటికీ జీవుడు మాత్రం అజ్ఞానంతో మినిగిపోయి ఎంతగానో దుఃఖిస్తున్నాడు. ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్న జీవుడు జ్ఞానవంతుడై పరమాత్మ మహిమను గుర్తిస్తాడో అప్పుడే అతడికి సుఖం నుంచి విముక్తి కలుగుతుంది. నాశనం లేనివాడు, అందరికన్నా ఉన్నతుడు, వేదస్వరూపుడు అయిన పరమాత్మని సకల దేవతలు ఆశ్రయించి ఉన్నారు. అలాంటి పరమాత్మను గురించి తెలుసుకోలేని వారికి వేదాలు చదివి ఏం ప్రయోజనం? నిజంగా ఆ పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకున్నవాడే కృతార్థుడు. సకల వేదాలు, దేవతలు, యజ్ఞయాగాది క్రతువులు, జ్యోతిష్ఠోమం లాంటి యాగాలు, చాంద్రాయణాది వ్రతాలు, భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నీ ఆ పరమాత్మ నుంచే పుడుతున్నాయి. మాయకు అతీతుడై ఆ మాయకు అధిపతి అయిన ఆ పరమాత్మే ఈ విశ్వాన్నంతా సృష్టిస్తున్నాడు. ఇలా ఆయన సృష్టించిన విశ్వంలో తానే మాయతో కలిసి జీవభావంతో ఉంటున్నాడు. ఈ విశ్వ సృష్టికి కారణమైన ప్రకృతినే మాయ అని తెలుసుకోవాలి. ఇలాంటి మాయకి అధీశ్వరుడు ఆ పరమేశ్వరుడే అనగా పరబ్రహ్మనని కూడా తెలుసుకోవాలి. మాయతో కల్పించబడ్డ పరమేశ్వరుడి అవయవాలతోనే ఈ ప్రపంచమంతా నిండి ఉంది. అద్వితీయుడైన పరమేశ్వరుడే మూల ప్రకృతి, అవాంతర ప్రకృతి, పంచభూతాల లాంటి వివిధ రకాల యోనుల్లో అంతర్యామిగా ఉన్నాడు. ఈ పరమేశ్వరుడిలోనే అంత్యకాలంలో సృష్టి మొత్తం లయమైపోయి తిరిగి నూతన సృష్టి ప్రారంభ కాలంలో వివిధ రూపాల్ని ధరిస్తుంది. అలాంటి స్వయం జ్యోతి స్వరూపుడు, అన్నిటినీ శాసించేవాడు, స్తుతించగలిగినవాడు అయిన ఈశ్వరుడిని అనగా పరబ్రహ్మని దర్శించిన సాధకుడు ఎంతో ప్రశాంతత స్థితిని పొందుతాడు. ఏ పరబ్రహ్మ బ్రహ్మాది దేవతలను సృష్టించి రక్షిస్తూ ఉంటాడో, ఏ పరబ్రహ్మ ఈ సమస్తానికి కారకుడిగా పోషకుడిగా ఉన్నాడో, ఏ పరబ్రహ్మ సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మని అనగా హిరణ్యగర్భుడిని సృష్టించాడో అలాంటి పరబ్రహ్మ మాకు తగిన బుద్ధిని ప్రసాదించుగాక. బ్రహ్మాది దేవతలందరికీ ఎవడు అధిపతిగా ఉన్నాడో, సకల లోకాలు ఎవరిని ఆశ్రయించి ఉన్నాయో, మానవుల్ని పశుపక్షాదుల్ని సృష్టించిన వాడెవరో అలాంటి ఆనంద స్వరూపుడైన పరమాత్ముని పురోడాశం లాంటి ద్రవ్యంతో సేవిద్దాం. ఆయన కోసం ఆహుతులు సమర్పిద్దాం. పరమేశ్వరుడు అనగా పరబ్రహ్మ జగత్తు సృష్టికర్త అని, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడని, ఎన్నో రూపాలున్న అద్వితీయుడని, విశ్వమంతా వ్యాపించిన వాడని, మంగళ స్వరూపుడని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న మానవుడు అనంతమైన మనశ్శాంతిని అనుభవిస్తాడు. ఈ పరమాత్మనే కాలస్వరూపుడని, అన్ని లోకాలని రక్షిస్తూ పాలించేవాడని, సమస్త జీవుల్లో అంతర్యామిగా ఉన్నాడని ఋషుల చేత, దేవతల చేత నిరంతరం ధ్యానించబడే వాడని కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న మానవులు
మృత్యుపాశాలను కూడా తెంచుకోగల సమర్థులవుతారు. ఆ పరమాత్మ నేయి మీద తేలుతూ ఉండే సూక్ష్మమైన పొర అనగా సారంలాగా అత్యంత సూక్ష్మమైన రూపంతో అన్ని జీవుల్లో అంతర్యామిగా ఉంటాడు. ఆనంద స్వరూపుడు, ఈ సమస్త విశ్వానికి భోగప్రదాయకుడు ఆయనే. అలాంటి పరమాత్మని దర్శించిన పురుషుడు అన్ని రకాల బంధనాల నుంచి విముక్తిని పొందుతాడు. ఆ పరమాత్మే విశ్వ సృష్టికర్త, అంతటా అందరి హృదయాల్లో వ్యాపించి ఉన్నాడు. అలాంటి ఆ పరమాత్మని నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే వేదాంత విచారంతో అన్నింటినీ తిరస్కరించగా చివరికి మిగిలే ప్రకాశవంతుడిగా గ్రహించాలి. అలా పరమాత్మని గురించి తెలుసుకున్న వారంతా అమృత స్వరూపులవుతారు. ఏ సమయంలోనైతే మానవుడికి ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు అతనికి రాత్రి పగలు, సత్ అసత్తు అనేవేవీ ఉండవు. కేవలం పరిశుద్ధమైన శివతత్వం మాత్రమే అతడిలో ఉంటుంది. ఆ శివతత్వమే బ్రహ్మతత్వం. ఇది నిత్యమైంది. ఆ తత్వం నుంచే ప్రజ్ఞ అనేది వ్యాప్తిమయ్యింది. అది ఆయన నుంచి పరంపరగా వేదాల రూపంలో అందరికీ ప్రాప్తిస్తుంది. పరమాత్మ నిరంశుడు అంటే ఎలాంటి అంశాలు లేనివాడు, నిరవయవుడు అంటే ఎలాంటి అవయవాలు లేనివాడు. అందుకే ఆయన్ని పైనుంచి కానీ క్రింద నుంచి కానీ అడ్డంగా కానీ ఎవరూ పట్టుకోలేరు. ఎంతో కీర్తిమంతుడైన ఆ పరమాత్మతో సమానమైన వారు ఎవరూ లేరు. పరమాత్మ స్వరూపాన్ని సాధారణమైన నేత్రేంద్రియాలతో తెలుసుకోవటం సాధ్యం కాదు. కేవలం ఆత్మవిచారణతో మాత్రమే హృదయంలో ఉన్న ఆయన్ని తెలుసుకోగలరు. అలా పరమాత్మను తెలుసుకున్న వారంతా అమృతులవుతారు. జన్మ జర మరణరహితుడైన ఆ పరమేశ్వరుడిని ప్రాణభయంతో ఉన్నవారు, ఓ పరమేశ్వర, నిన్ను శరణవేడుతున్నాను, నీ దక్షిణముఖంతో నన్ను రక్షించు అని ప్రార్థిస్తారు. ఓ పరమేశ్వర, నీవు కోపం తెచ్చుకొని మా కుమారుల లోకుల ఆయుర్దాయానికి ముప్పు తీసుకురావద్దు. మా అశ్వ గోసంపదల్ని నాశనం చేయవద్దు. నీకు నిరంతరం హవిస్సులు సమర్పించి ఆరాధిస్తాం, మమ్మల్ని రక్షించు అని ప్రార్థించాలి. పంచమాధ్యాయ పరమాత్మలో నాశనరహితమైన విద్య అవిద్య అనే రెండు ప్రచ్ఛన్నంగా ఉన్నాయి. తనలో ఈ రెండు ఉన్నప్పటికీ ఆయన వీటికి అతీతంగా ఉంటాడు. వీటిలో అవిద్య నశించేదైతే విద్య అనేది నాశనం లేనిది. ఈ విద్యల్ని సృష్టించే ఆ పరమాత్మ వీటికి అతీతుడుగా కేవలం సాక్షిగా ఉంటున్నాడు. ఎవడైతే పృథివ్యాధి పంచభూతాలతో కూడిన ఈ ప్రకృతికి, ఆ ప్రకృతిలోని ఆకృతులకి ఉత్పత్తి స్థానంగా ఉన్నాడో, ఈ సృష్టి కన్నా ముందుగా కపిలవర్ణుడైన హిరణ్యగర్భుడిని సృష్టించాడో, సృష్టి కాలంలో ఆ బ్రహ్మకి జ్ఞానాన్ని ప్రసాదించాడో అతడే పరబ్రహ్మ. ఈ పరమాత్మ సృష్టి సమయంలో జీవకోటిని గుంపులుగా, అలాంటి గుంపుల్ని మరికొన్ని చిన్న చిన్న గుంపులుగా ఇలా వివిధ రకాలుగా సృష్టించి తాను కూడా వాటిలో చేరి ప్రకాశిస్తుంటాడు. చివరికి అందరినీ తనలోకే లయం చేసుకుంటాడు. తిరిగి నూతన సృష్టిని ప్రారంభించేటప్పుడు మరిత్యాది మహర్షుల్ని ప్రజాపతులుగా సృష్టించి తానే వారికి అధిపతిగా ఉంటాడు. సూర్యుడు ఏ విధంగా అన్ని దిశల్ని, ద్విదిశల్ని, ఊర్ధ్వ అధో దిశల్ని కూడా తన కిరణాలతో ప్రకాశింపజేస్తున్నాడో అదేవిధంగా అద్వితీయుడు సర్వాంతర్యామి అయిన భగవంతుడు పృథివ్యాధి పంచభూతాలని నియమించి వారిని అధిష్ఠిస్తున్నాడు. ఈ ప్రపంచానికి కారణమైన పరమాత్మే తాను సృష్టించిన ప్రతి వస్తువుకి ఒక స్వభావాన్ని సృష్టిస్తాడు, దాన్ని వృద్ధి చేస్తాడు. అలాగే సృష్టి అనే మంట మండటానికి అనుగుణంగా పంచమహాభూతాలని పరిణమింపజేస్తాడు. అలాగే సత్వరజస్తమో గుణాలని ఆయా జీవులకి తగ్గట్టుగా వారిలో నింపుతాడు. వారి కర్మల్ని అనుసరించి వారి అర్హతలకి అనుగుణంగా ఆయా కార్యాల్లో నియమిస్తాడు. అలాంటి పరమాత్మ తత్వం వేదాలకి సారమైన ఉపనిషత్తుల్లో నిగూఢంగా చెప్పబడి ఉంది. హిరణ్యగర్భుడైన ఆ చతుర్ముఖ బ్రహ్మ వేదాలకి తనకి ఆ పరబ్రహ్మే కారణమని తెలుసుకున్నాడు. అలాగే పూర్వ ఋషులు దేవతలు కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని అమరులయ్యారు. గుణాల చేత అనగా సత్వ రజస్తమో గుణాలు బద్ధుడైన జీవుడు ఆయా గుణాలను అనుసరించి కర్మల్ని చేస్తుంటాడు. అలా తాను చేసిన కర్మల ఫలితాన్ని తానే తిరిగి అనుభవిస్తాడు. జీవుడు తాను చేసిన పుణ్యపాప కర్మల ఫలితాలకు అనుగుణంగా దేవ పితృ మనుష్య యోనుల ద్వారా ఇహలోకంలో పరలోకంలో సంచారం చేస్తుంటాడు. ఈ విధంగా శరీరానికి అధిపతి అయిన జీవుడు ఎన్నో జన్మలెత్తుతూ దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటాడు. బొటనవ్రేలంత పరిమాణంలో ఉండేవాడు, సూర్యుడితో సమానమైన తేజస్సుతో ప్రకాశించేవాడు, సంకల్పం అహంకారం లాంటి గుణాలు కలిసినవాడు పరమాత్మ. ఆయన బుద్ధి గుణాల చేత, శరీర సంబంధమైన జరామరణాది గుణాల చేత ముళ్ళుకర్ర కొనలాగా సూక్ష్మమైన రూపం ధరించి తాను పరమాత్మ కానట్టుగా కనిపిస్తుంటాడు. జీవాత్మ అనేది చాలా సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైనదంటే ఒక వెంట్రుక చివరి భాగాన్ని 100 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని తీసి దాన్ని కూడా 100 భాగాలు చేస్తూ ఇలా ఒక 100 సార్లు చేస్తే ఎంత సూక్ష్మమైన భాగం మిగులుతుందో అంత సూక్ష్మమైనది.
ఇంత సూక్ష్మమైన జీవాత్మకి కేవలం ఆకారం తప్ప అది ఒక స్త్రీ గాని, పురుషుడు గాని, నపుంసకుడు గాని కాదు. ఆ ఆత్మ ఏ శరీరాన్ని ధరిస్తే ఆ శరీరంలోనే సూక్ష్మంగా కొలువుంటూ ఆ శరీరం చేత తన ఇచ్ఛానుగుణంగా కార్యక్రమాల్ని చేయిస్తుంటుంది. అన్నపానాలు స్వీకరించటం వల్ల జీవుడి శరీరం వృద్ధి చెందుతుంది. అలాగే సంకల్పం, స్పర్శ, దర్శనం, మోహం అనే కర్మలు శరీరం ద్వారా జరుగుతున్నాయి. జీవుడు తాను వివిధ జన్మల్లో చేసిన పాపపుణ్యాల కర్మలను అనుసరించి అందుకు తగ్గ రూపాలను ధరిస్తుంటాడు. శరీరాన్ని ధరించిన జీవాత్మ తాను చేసిన కర్మల ఆధారంగా ఎన్నో స్థూల సూక్ష్మ శరీరాల్ని ధరిస్తూ ఉంటుంది. అలా ధరించిన శరీరాలతో చేసిన కర్మల ఫలాన్ని అనుసరించి మరో రకమైన శరీరాన్ని పొందుతుంది. ఈ జీవుడు ఆద్యంతరహితుడు, మాయామయమైన సంసారాన్ని సృష్టించినవాడు, అనేక రూపాల్లో దర్శనమిచ్చేవాడు, సర్వత్రా వ్యాపించినవాడు అయిన పరమాత్మను గురించి తెలుసుకుంటే అన్ని రకాల బంధాల నుంచి విముక్తి పొందుతాడు. అదేవిధంగా ఆ పరమాత్మని భావగ్రాహిగా, శరీరం లేనివాడిగా, శివుడిగా, షోడశ కళా సృష్టికర్తగా భావిస్తూ ఆయనే తాననే ఆత్మభావంతో దర్శించినవాడు శరీర అభిమానాన్ని వదిలి ముక్తిని పొందుతాడు. షష్ఠోధ్యాయ అనంతమైన ఈ సృష్టి చక్రాన్ని త్రిప్పేది స్వభావమని, అనగా ప్రకృతిని కొందరు, కాదు కాదు కాలం అని మరికొందరు పండితులు చెబుతారు. అయితే నిజానికి ఈ సృష్టి చక్రాన్ని పరిభ్రమింపజేసేవాడు పరమాత్మ. ఇది తెలుసుకోలేక పండితులు సైతం భ్రాంతి చెందుతుంటారు. ఆ పరమాత్మ చేతే ఈ ప్రపంచమంతా ఆవరించబడి ఉందని, కాలాన్ని సైతం సృష్టించింది ఆయనేనని, ఆయన ఎలాంటి పాపాలు అంటని వాడని, సర్వజ్ఞుడని, ఆయన వల్లే పంచభూతాలు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ సృష్టికర్మని చేసి దాన్ని తానే పాలిస్తున్నప్పటికీ ఆ సృష్టితో తనకేమీ సంబంధం లేనివాడుగా ఉంటాడు. చైతన్య తత్వాన్ని జడత్వంతో కలుపుతాడు. ఎలాగంటే, ఒకటి అవిద్యతో, రెండు ధర్మాధర్మాలతో, మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో, 8 పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, వీటిలో కాలాన్ని కలిపి సృష్టి చేస్తుంటాడు. ఇలా పరమాత్మ చేసిన సృష్టిలో త్రిగుణాత్మకమైన కర్మలను చేస్తున్న మానవుడు తన భావాలన్నింటినీ, అనగా కర్మల్ని ఈశ్వరార్పణం చేయాలి. ఈ విధంగా ఎవడు అర్పిస్తాడో అతడికి ఎలాంటి కర్మదోషాలు అంటవు. కనుక ఆ జీవుడు కర్మక్షయాన్ని పొంది అన్ని తత్వాల నుంచి, అనగా బంధనాల నుంచి విముక్తుడై చివరికి పరబ్రహ్మని పొందుతాడు. పరమాత్మే సమస్త సృష్టికి కారకుడు, 3 కాలాలకి అతీతుడు, విశ్వమే తన రూపంగా కలిగినవాడు, ఎలాంటి అంశలు లేనివాడు, అందరికన్నా ఆద్యుడు, జీవుల హృదయాల్లో ఉండేవాడు. అలాంటి పరమాత్మ తన హృదయంలోనే ఉన్నాడని ధ్యానించినవాడు ఆయన సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఎంతో గొప్పవాడైన ఆ పరమాత్మ సంసార వృక్షం కన్నా, కాలం, రూపం, ప్రపంచం అన్నిటికన్నా భిన్నంగా ఉండేవాడు. పాపాల్ని భస్మం చేసేవాడు, ధర్మానికి మూలస్థానంగా ఉన్నవాడు, ఐశ్వర్య ప్రదాయకుడు అని తెలుసుకున్నవాడు చివరికి ఆ పరబ్రహ్మను చేరుకుంటాడు. పరమాత్మ ఇంద్రియాది దేవతల కన్నా, వైవస్వతుడైన యముడి కన్నా, ప్రజాపతులందరికన్నా గొప్పవాడని, పరమమైన వాటికన్నా పరమమైన వాడని, సమస్త భువనాలకి అధీశ్వరుడని గ్రహించి ఆయన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి. ఆ పరమాత్మకి శరీరం, ఇంద్రియాలు లేవు. ఆయనతో సమానమైన వాడు కానీ, ఆయన కన్నా గొప్పవాడు కానీ మరొకడు లేడు. ఆ పరమేశ్వరుడి కన్నా పరాశక్తి ఎన్నో రకాలుగా ఉన్నదని, జ్ఞానం, బలం, క్రియాశక్తులు ఆయనకి స్వభావ సిద్ధమైనవని వేదాలు వర్ణిస్తున్నాయి. పరమాత్మకి పైన యజమాని కానీ, ఆయన నియంత్రించేవాడు కానీ ఎవరూ లేరు. ఆయన మీద ఎవరూ అధికారం చెలాయించలేరు. ఆయన ఇలా ఉంటాడని గుర్తించే చిహ్నాలేవి ఉండవు. సకల జీవాత్మల్ని పాలించేవాడు, అన్నిటికీ కారణమైనవాడు ఆయనే. అలాంటి పరమాత్మకి తండ్రి, ప్రభువు ఎవరూ లేరు. సాలిపురుగు తన నుంచి వచ్చిన దారాలతో తనకు తానే రక్షణ కల్పించుకుంటున్నట్టుగా అద్వితీయుడైన ఆ పరమాత్మ ప్రకృతి నుంచి పుట్టిన నామరూపాది కర్మపాశాల ద్వారా తనకు తానే ఆచ్ఛాదించుకుంటున్నాడు. అలాంటి ఆ పరమాత్మ తనతో మాకు ఏకత్వాన్ని ప్రసాదించుగాక. ఒకడే అయినవాడు, సకల భూతాలలో గూఢంగా దాగి ఉన్నవాడు, సర్వత్రా వ్యాపించినవాడు అయిన ఆ పరమాత్మే అన్ని రకాల కర్మలకి అధిపతి. అన్ని జీవుల్లో కొలువు ఉన్న ఆయనే సర్వసాక్షి, చైతన్య రూపుడు, నిర్గుణుడు కూడా. జీవులు చేసే రకరకాల కర్మలేవి ఆత్మకి అంటవు. ఇవన్నీ శరీరానికి, ఇంద్రియాలకి సంబంధించినవి. ఆత్మ పురుషుడనేవాడు నిర్గుణుడు, నిష్క్రియుడు, ఎలాంటి గుణాలు లేనివాడు, కూటస్థుడు అయినప్పటికీ అజ్ఞానులైన వారు ఆ విషయాల్ని గ్రహించక దుఃఖాలు పొందుతుంటారు. అలా కాక ఆ పరమాత్మని తనలోనే ఉన్నవాడుగా దర్శించిన వారు శాశ్వతంగా సుఖాల్ని పొందుతున్నారు. ఆ పరమాత్మ నిత్యులైన జీవుల్లో నిత్యుడిగా, చేతనమైన వాటిలో చైతన్య స్వరూపుడిగా ఒక్కడుగా ఉంటూ సకల జీవుల కామితార్థాలను తీరుస్తూ ఉంటాడు.
సంఖ్యాయోగాది జ్ఞానంతో తెలుసుకోదగిన ఆ పరమాత్మని తెలుసుకున్నవాడు అజ్ఞాన సంబంధమైన బంధాల నుంచి విముక్తుడవుతాడు. పరబ్రహ్మలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు ప్రకాశించటం లేదు. ఇక అగ్ని ఎలా ప్రకాశిస్తుంది? ఇవన్నీ కూడా స్వయం ప్రకాశమానుడైన పరబ్రహ్మని అనుసరించే ప్రకాశిస్తున్నాయి. అలాంటి పరబ్రహ్మ తేజస్సుతోనే ఈ విశ్వమంతా ప్రసిద్ధి చెందింది. ఈ విశ్వానికి మధ్యలో ఉన్న అవిద్యను ఛేదించగలిగేవాడు పరమాత్మ ఒక్కడే. ఆయనే శరీరంలా రూపొందిన జలంలో ఉండే అగ్ని. అలాంటి అగ్నిస్వరూపుడైన పరమాత్మని సాక్షాత్కరించుకున్నవాడు మాత్రమే మృత్యువు నుంచి తరిస్తాడు. ఇది తప్ప మరో దారి లేదు. సర్వజ్ఞుడైన ఆ పరమాత్మే ఈ విశ్వానికి నిర్మాత, జ్ఞానస్వరూపుడు, కాలరూపుడు, సకల సుగుణవంతుడు, అన్నీ తెలిసినవాడు, త్రిగుణాలకి ప్రభువు, అన్ని విద్యలకు కేంద్రంగా ఉన్నవాడు, జీవుల్ని సంసార చక్రంలో బంధించబడ్డ వారిని విముక్తి చేయడానికి కారకుడు. ఏ పరబ్రహ్మ ఈ సృష్టికి నియమంగా పాలకుడుగా ఉన్నాడో ఆ పరబ్రహ్మ జ్యోతిర్మయుడు, విశ్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, సర్వత్రా వ్యాపించినవాడు, జగత్తుని శాసించేవాడు, రక్షించేవాడు. అతన్ని శాసించేవారెవరూ లేరు. సృష్టికి ప్రారంభంలో ఎవడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి ఆయనకి వేదాలు ఉపదేశించాడో అలాంటి పరబ్రహ్మని, బుద్ధిని ఆత్మవైపుకు త్రిప్పేవాడిని మోక్షం కోసం శరణు వేడుకుంటున్నాను. ఎలాంటి క్రియలు లేనివాడిని, ఎలాంటి అంశాలు లేనివాడిని, ఎలాంటి కల్మషాలు నిందలు లేనివాడిని, మోక్షం పొందటానికి వారధి లాంటి వాడిని, బాగా ప్రజ్వలింపజేసిన కట్టెలో ఉండే అగ్ని లాంటి వాడిని, మోక్షం కోసం నేను శరణు వేడుకుంటున్నాను. ఆకాశాన్ని చర్మంలా చుట్టటానికి ఎలా సాధ్యం కాదో ఆ పరమాత్మని గురించి తెలుసుకోకుండా దుఃఖాన్ని పోగొట్టుకోవడం కూడా సాధ్యం కాదు. శ్వేతాశ్వతర మహర్షి తన తపస్సుతో పరమేశ్వరుడిని మెప్పించి ఆయన అనుగ్రహంతో బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు. తరువాత ఋషిగణాలతో సేవించబడే ఆ బ్రహ్మ విద్యని తిరిగి యతీశ్వరులకు బోధించాడు. ఉపనిషత్తుల్లో రహస్యంగా ఉన్న ఈ బ్రహ్మ విద్యని అర్హుడైన వాడికి మాత్రమే ఉపదేశించాలి. ఇక్కడ యోగ్యుడు, అర్హుడు ఎవరంటే ఎవరి మనసు రాగద్వేషాది మాలిన్యాలు లేకుండా ఉంటుందో అలాంటి శిష్యుడికి కానీ పుత్రుడికి కానీ ఎంతో రహస్యమైన ఈ విద్యను బోధించాలి. రాగద్వేషాలతో ఉండే సొంత కుమారుడికి సైతం ఈ విద్యను బోధించకూడదు. ఎవడికి పరమాత్మ మీద పరాభక్తి దృఢంగా ఉన్నదో అలాగే తన గురువు మీద కూడా అంతే భక్తి ప్రవృత్తులు ఉన్నాయో అలాంటి మహాత్ములకు మాత్రమే ఉపనిషత్తుల్లో చెప్పిన సత్యాలన్నీ చక్కగా అవగతమవుతాయి. శ్రీకృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 5వది అయిన శ్వేతాశ్వతరోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జై శ్రీరామ్.